ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇప్పుడైతే ఇంకా వాకిలు ఊడ్చి ముగ్గులు పెట్టిన కలర్స్ వేసిన అయిపోయింది. ఇంకా కేక్ కటింగ్ అయితే రెడీ అయినమాట. ఇంకా ముగ్గులు ఒకసారి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. ఈ వ్లాగ్ అయితే 31st నైట్ అనమాట. అప్పుడు టైం వచ్చేసి 11:57 అయితే అయింది. నేను నాకు వచ్చిన ముగ్గులను అయితే ఇలా వాకిట్లో అయితే వేశాను. వేసి కొన్ని కలర్స్ అయితే హ్యాపీ న్యూ ఇయర్ అని రాసేసి వెల్కమ్ 2024 గుడ్ బై 2023 అని అయితే రాసిన. ఇక రాసి కలర్స్ వేసిన. ఇంకా కేక్ కటింగ్ అయితే చేద్దామని చెప్పేసి ఇంకా మొదలైతే పెట్టాము. అందులో పాప పుట్టిన తర్వాత ఫస్ట్ న్యూ ఇయర్ అనమాట. ఇంకా మంచిగా గుర్తుండిపోవాలని చెప్పేసి కేక్ కటింగ్ కూడా మేము సింపుల్గా అయితే చేసుకున్నాము. తర్వాత ముగ్గులు కూడా చాలా సింపుల్గా అయితే వేసిన ముగ్గులు. ఇప్పుడు టైం వచ్చేసి 11:57 అయితే అవుతుంది. ఒకసారి రోడ్డు మీద కూడా చూపిస్తాను. ఎవరు లేరు, అందరూ చర్చికి అయితే వెళ్ళారు. అందుకని రోడ్లు అయితే ప్రశాంతంగా ఉన్నాయి నైట్ టైంలో. హ్యాపీ న్యూ ఇయర్. ఇక్కడ వచ్చేసి కేక్ కటింగ్ అయితే ఇంకా రెడీ అయ్యి ఉన్నామన్నమాట. పాపం అసలు ఏడవకుండా ఎంత చక్కగా లేపిన వెంటనే లేచింది. ఎంతో సపోర్ట్ అయితే చేసింది నాకు తను. ఇక చిన్నగా ఒక చిన్న కేక్ తెచ్చుకొని మేము 31st నైట్ అయితే కేక్ కటింగ్ అయితే చేసాము. లైఫ్లో గుర్తుండిపోవాలని చెప్పేసి తన స్వీట్ మెమరీస్ ఏది మిస్ అవ్వకుండా ప్రతిదీ క్యాప్చర్ చేసి అప్లోడ్ చేయాలనేది నా ఆలోచన. అదే తనతో కేక్ అయితే కట్ చేపిస్తున్నాను. తనకు కానీ అసలు ఏడవని కూడా ఏడవట్లేదు. ఎంతో మంచిగా ఉంది. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అబ్బా. మీరే హ్యాపీ న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో, 31st నైట్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. మీరు ఎవరైనా మన ఛానల్ మొదటిగా చూస్తున్నట్లయితే ఒకసారి అయితే లైక్ చేయండి అబ్బా. ఇక్కడ ఆ రోజు నైట్ వచ్చేసి వదిన వాళ్ళ పిల్లలు, అమ్మ, మేమందరం అయితే కేక్ కటింగ్ అయితే చేసుకున్నాము. ఆ రోజు నైట్ ప్రేయర్కి వెళ్ళలేదు, చిన్న పాపతో కదా ప్రేయర్కి వెళ్ళలేక ఇంట్లోనే కేక్ కటింగ్ అయితే చేసుకున్నాము. పిల్లలు వీడియో తీశారు, మంచిగా వస్తుందా రావట్లేదా అని మళ్ళీ ఒకసారి అయితే చూసాము. మాకున్నంతలో మేమైతే కేక్ కటింగ్ అయితే చేసాము అబ్బా. తనకైతే కేక్ అలాంటిది అయితే ఏం పెట్టట్లేదు, ఎందుకంటే ఇంకా అన్నప్రాసన్న అయితే చేయలేదు కదా. మామూలుగా ఇక బుగ్గకైతే క్రీమ్ అంటిస్తున్నాను అనమాట. కానీ తను చూడండి ఎంతో హుషారుగా అయితే చూస్తూ ఉంది, ఎంత యాక్టివ్ అసలు. మా పాప కోసం అయితే ఒకసారి లైక్ చేయండి అబ్బా. తర్వాత ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మేము ఇక తల ఒకటి తీసుకొని ఇంకా అక్క వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాను, అంటే మా తోటికోడలు వాళ్ళ దగ్గరికి. పిల్లల్ని వీడియో తీయొద్దన్నా కానీ తీశారు. అండ్ యూట్యూబ్ చేయాలన్నా భయమే కదా, వీడియోస్ తీసుకోవాలన్నా ఎవరేమంటారో అని. కానీ మనం ఆన్లైన్ ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత ప్రతిదీ ఫేస్ చేయాలి. యూట్యూబ్ అంటే నాకు చాలా ఇష్టం అండి, నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను. కానీ యూట్యూబ్లోకి వచ్చాక అన్నీ ఫేస్ చేయాలి. మనం సిగ్గు అలాంటి పడకుండా వీడియోస్ అయితే తీసుకుంటూ ఉండాలని నేనైతే నేర్చుకున్నాను. పండగ రోజు కదా, అక్క వాళ్ళు అయితే ఫుల్ పాపం బిజీ ఉన్నారు. మిషన్కి బ్లౌజులు అవన్నీ అయితే వచ్చాయి, తను కుడుతూ ఉంది. అక్కకి బావ కూడా ఇంకా కేక్ ఇచ్చేసి హ్యాపీ న్యూ ఇయర్ అని అయితే చెప్పినాను. పాపం వాళ్ళు నిద్రపోకుండా బట్టలు కుడుతూ ఉన్నారు. వాళ్ళ కోసం కూడా ఒక లైక్ చేయండి. ఇలా కేక్ అయితే పంచిన తర్వాత ఇంకొన్ని ఫొటోస్ అయితే ఇంకా దిగామన్నమాట. ఇంకా న్యూ ఇయర్ మార్నింగ్ కూడా, ఫస్ట్ మార్నింగ్ కూడా ఎలా చేసుకున్నామన్న వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ అయితే మిస్ అవ్వకుండా మన వీడియోస్ని అయితే చూసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.